హలో అందరికీ. స్వీడన్‌లో స్నోఫాల్ ఉంటది కాబట్టి వింటర్‌లో మనము వెజిటబుల్స్ అనేవి పండించుకోలేము. బట్ మనకి మైక్రో గ్రీన్స్ అనేది మనకి మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. కాకపోతే కొంచెం ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలి. బట్ మెంతులనైతే మనం ఈజీగానే పెంచుకోవచ్చు. ఇవి మనకి దొరకడం చాలా లక్కీ అండి. గొప్ప వరం. ఎందుకంటే వీటికి సాయిల్‌లో వేసినా, ఇట్లా వాటర్‌లో పెంచుకున్న, టిష్యూస్ మీద పెంచుకున్నా గూడా ఈజీగా గ్రో అవుతాయి. మెయింటెనెన్స్ తక్కువ. బట్ సాయిల్‌లో కన్నా ఇట్లా వాటర్‌లో అయితే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలంతే. బట్ మనకైతే వింటర్‌లో బయట కొనేదానికన్నా గూడా ఇట్లాగా మైక్రో గ్రీన్స్ పెంచుకుంటే వీక్లీ అట్‌లీస్ట్ 1 టైమ్ అన్నా మనం తినొచ్చు వీటిని. ప్లస్ వీటికి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి కాబట్టి. సో, వింటర్‌లో మనము అంటే గ్రో లైట్స్ పెట్టి అందరూ పెంచుకోలేము కదా! అలాంటప్పుడు వీటికైతే మంచి ఎక్కువ మెయింటెనెన్స్ అయితే అవసరం ఉండదు. సో, నేనైతే మెంతులతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే వీటిని మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు కాబట్టి. సో, మనం కాకపోతే యూట్యూబ్‌లో చూసిన దానికి రియల్‌గా మనము ఇట్లా గ్రో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనము ఓన్‌గా గ్రో చేస్తే మనకి దాంట్లో ప్రోస్, కాన్స్ తెలుస్తాయి. మనం ఎలా కేర్ చేయాలి అనేది బాగా అర్థమవుతుంది. సో, నేనేమి అర్థం చేసుకున్నానంటే సీడ్స్ అయితే ఎక్కువ వేసుకోకూడదు. నాకు తెలియక కొంచెం ఎక్కువ వేశాను. అందుకే ఇట్లొచ్చాయి. సో, మీరు కూడా మైక్రో గ్రీన్స్ పెంచుకొని అందరూ హెల్తీగా ఉండాలి.